ఆంధ్రప్రదేశ్ లో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు సూచించారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. బడమేరులో 90% ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్రాక్టర్, జేసీబీలో ఎక్కి వరద ప్రాంతాల్లో సంచరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ ఆయనను అభినందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను వరద ప్రాంతాలకు వెళితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పారని, అందుకే తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటించి ఆ తర్వాత తనపై విమర్శలు చేయాలని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. వరద బాధితుల ప్రాంతాల్లో పర్యటించాలంటే మిమ్మల్ని తన కాన్వాయ్ లో స్వయంగా తానే పిలుచుకొని వెళ్తారని, ఆ తర్వాత ఆ ప్రాంతాలు పరిశీలించి తనకు సలహాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా వరదల కారణంగా ఎక్కువగా దెబ్బతిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 24 SDRF బృందాలు, 26 NDRF బృందాలు వరద ప్రాంతాల సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం కళ్యాణ్ అన్నారు. నేవీ నుంచి 2 హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన 4 హెలికాప్టర్ల ద్వారా వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని, 175 బృందాలు విజయవాడ అర్బన్ లోనే పనిచేస్తున్నాయని, వరద ప్రభావం లేని జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులు వచ్చి వరద సహాయక చర్యలు పనిచేస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంట్లో కూర్చుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు మొదట ప్రజలకు సహాయం చేసి మా ప్రభుత్వం పైన నిందలు వేస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు.